దాదాపు ఏడాది రాష్ట్రపతి పాలన తర్వాత ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం మణిపూర్ భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలంతా సమావేశమై శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం కనిపిస్తోంది. అయితే రేసులో ఇప్పటిదాకా ఇద్దరే ఉన్నారని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ సంఖ్య 6కు చేరడం గమనార్హం. మొయితీ కుకీ తెగల మధ్య ఘర్షణలు, హింసాత్మక పరిస్థితులు ఏడాదిన్నర పాటు కొనసాగాయి. ఈ అల్లర్లలో 260 మందికి పైగా మృతి చెందగా 60,000 మంది నిరాశ్రాయులయ్యారు. ఈ మధ్యలో సీఎం రాజీనామా చేయాలనే డిమాండ్ తెర మీదకొచ్చినా అలాంటిదేం జరగలేదు. చివరకు 2025 ఫిబ్రవరి 13న బీరేన్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి రాష్ట్రపతి పాలన కొనసాగుతుండగా ఈ మధ్యలో బీజేపీ ఎమ్మెల్యేలు కొత్త నాయకుడిని ఎన్నుకునే ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదు. దీంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి తేవాలంటూ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్కు బీజేపీ బాధ్యతలు అప్పగించింది. సోమవారం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం తరుణ్ చుక్కు బాధ్యతలు అప్పగించింది. అయితే అంతకుముందు ఆదివారమే బీజేపీ మిత్రపక్షాల ఎమ్మెల్యేలు ఢిల్లీకి చేరుకున్నారు. ఆ వెంటనే బీజేపీ మణిపూర్ అధ్యక్షురాలు శారదాదేవి సహా పలువురు నేతలు హస్తినకు చేరడంతో ప్రభుత్వ ఏర్పాటుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే ఇవాళ రేపో ప్రభుత్వ ఏర్పాటు ఖాయమనే సంకేతాలు అందుతున్నాయి. మణిపూర్లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎన్డీఏ కూటమి భావిస్తోంది. బీజేపీకి 37 ఎమ్మెల్యేలు, మిత్రపక్షాలైన ఎన్పీపీకి 6, ఎన్పీఎఫ్ కు 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్ కు 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కల్లోల ప్రాంతంగా దేశ సృష్టిలో మణిపూర్ మిగిలిపోవడంతో ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. ఆ పార్టీ నాయకత్వం పర్వత ప్రాంతాలు, లోయ ప్రాంతాల కీలక వర్గాలకు ప్రాతినిధ్యం కలిగిన సమగ్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. కానీ ప్రభుత్వ ఏర్పాటునకు కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు మోకాలు అడ్డు పెడుతున్నారు. రాజకీయంగా మణిపూర్ అసెంబ్లీలో 10 మందికి పైగా ఎమ్మెల్యేలు, వీరిలో 7 మంది బీజేపీకి చెందిన వాళ్లే ఉండడం గమనార్హం. జనవరి 13న ఈ వర్గం గౌహాటీలో కుకీ సంఘాలతో కలిసి ఓ భేటీ నిర్వహించి ప్రత్యేక పరిపాలన ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటు ప్రకటన వేళ వ్రాతపూర్వక హామీ కోరుతోంది. మణిపూర్లో ప్రభుత్వ పునరుద్ధరణకు బీజేపీ తొలి అడుగు వేసిన కుకీ వర్గం ప్రత్యేక పరిపాలన డిమాండ్ తీర్చకపోతే ఈ ప్రయత్నం సవాలును ఎదుర్కొనే అవకాశం ఉంది. సీఎం రేసులో తొలుత ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అసెంబ్లీ స్పీకర్, మాజీ మంత్రి థోక్చోమ్ సత్యభద్ర సింగ్తో పాటు మరో మంత్రి థోంగమ్ బిస్వజిత్ సింగ్ పేర్లు కూడా ఈ రేసులో తొలుత తెరమీదికొచ్చాయి. ఇప్పుడు అనూహ్యంగా ఆ సంఖ్య 6కు చేరింది. ఆ లిస్టులో ఉన్న పేర్లు, వాళ్ల ప్రొఫైల్స్ ఇలా ఉన్నాయి. థోక్చోమ్ సత్యవ్రత సింగ్ ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్, యైస్కుల్ నియోజకవర్గం ఎమ్మెల్యే. 2020-2022లో మంత్రి కూడా అయ్యారు. థోంగమ్ బిస్వజిత్ సింగ్ 2012 నుంచి ఎమ్మెల్యే, పర్యావరణ మరియు పీడబ్ల్యూడీ శాఖల మంత్రిగా పనిచేశారు. యుమ్నం ఖేమ్చంద్ సింగ్ సింగజమయి నియోజకవర్గం ఎమ్మెల్యే. 2017 నుంచి 22లో స్పీకర్, తర్వాత మున్సిపల్, గ్రామీణాభివృద్ధి, విద్యాశాఖల మంత్రిగా ఉన్నారు. గోవిందాస్ కౌంతాజం బిష్ణుపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే, పీడబ్ల్యూడీ మంత్రిగా కూడా పనిచేశారు. తౌనౌజామ్ బసంత్ కుమార్ సింగ్ 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి నంబోల్ నియోజకవర్గం ప్రతినిధిగా ఉన్నారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో క్రీడల సహాయ మంత్రిగా కూడా పనిచేశారు. తోక్చోమ్ రాధేశ్యామ్ సింగ్ హైరోక్ నియోజకవర్గం ఎమ్మెల్యే, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి కూడా. గల్లంట్రీ, మెరిటోరియస్ సర్వీసెస్ కోసం రాష్ట్రపతి పోలీస్ మోడల్ పొందారు. మొత్తంగా బీజేపీపై 6గురిలో ఒకరిని కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేసే అవకాశం ఉంది. ఈ వారంలోనే ఈ ఉత్కంఠకు తెరపడే ఛాన్స్ కనిపిస్తోంది.